ఖ్యాతి గలవో చూడండి చూడండి. చెరసాల్లో వేశారు కానీ నన్నేమి మరణానికి అప్పగించరా, నన్నేం చంపేయరా. చెరసాల్లో వేస్తే ఏముంది, 4 గోడల మధ్య ఉంటాను అంతేగాని స్వార్థ ఆగిపోదు. స్వార్థ నాపడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళే సిగ్గుపడేటటువంటి రీతిగా ఆయన సేవకులను పిలిపించి స్వార్థలో ఉన్నటువంటి సత్యాన్ని తెలియపరుస్తున్నాడు. ఏవి ఖ్యాతి గలవో, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో తెలియపరచడానికి ఇక్కడ పౌలు ఇష్టపడతా ఉంటాడు. ఎందుకనంటే మంచి పేరు, మరి మంచి నీతి, మంచి ఖ్యాతి, కక్షలు, విభేదాలు, వీటన్నిటినీ అధిగమించి పౌలు తన స్వార్థను తెలియపరుస్తూ ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి వారికి ఈ పత్రికను రాస్తున్నట్లుగా మనం అక్కడ గమనించాలి. అన్ని పరిస్థితులలో 10వ వచనం చూద్దాం. అన్ని పరిస్థితులలో నన్ను గూర్చి వీరి నాళ్లకు మరణ యోచన చేయసాగుతురని ప్రభువునందు మిక్కిలి సంతోషించింది. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటుంది గాని తగిన సమయము దొరకకపోయేను. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెబుతలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దేన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండుటకును, ఆకలి నిండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. అండర్లైన్ చేసుకోండి, పెన్ ఉంటే. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఎవరు ఏమి చేయలేరు. ఆనాడు పౌలే కాదు, ఈనాడు సేవకులు కూడా ఎవరు ఏమి చేయలేరు. ఇది యథార్థం. దైవ సేవకులుగా ఇక్కడుండే నేను చెప్తున్నా, ఆనాడు పౌల్ని వారందరూ వ్యతిరేకించినప్పుడు పౌలు ఏమంటాడనంటే ఈ వచనం చాలా ప్రాముఖ్యమైనది. నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. ఎవరిని బట్టి మాట అంటున్నాడు? ఎవరున్నారు వెనకాల? పౌలు వెనక ఉంది ఎవరు? తాను చెరసాల్లోనే ఉన్నాడు అనుకోవచ్చు కానీ సమాజం, కానీ దేవుని ద్వారా బలపరచబడినటువంటి పౌలు ఈ మాట నన్ను బలపరచు అనేది నేను సమస్తమును. నీకు విరోధంగా రూపించబడిన ఏ విధమైన ఆయుధము వర్తిల్లదు. ఒకవేళ నీ దగ్గర ఏదేదో ఉండొచ్చు.